కొంతమంది చూస్తున్నట్టయితే ప్రాక్టీసులు చేస్తారు. అప్పుడు మా కాలంలో అట్లాంటి ప్రాక్టీసులు ఇట్లా కాదు. ఇప్పుడు మీరే మాట్లాడారు కాబట్టి అప్పుడు ఇట్లా నిజమా కాదని చెప్పేసి ఇంతకుముందు మీరు చెప్పారు. అంటే నిజమైన దేవుడు వస్తుండా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఇట్లా మొత్తం ఇంగ్లాలు వేసి దాని మీద నడిపించడం, చేతుల్లో ఇంగ్లాలు వేయడం ఇట్లా అని చెప్పారు కదా. ఇప్పుడు ఉన్న ఇంతమంది శివశక్తులలో ఎంతమందిని ఇంగ్లాలు నడిపిస్తే ఎంతమంది నడుస్తారు? అది ఇంకా అప్పుడు అగ్నిగుండాలు వేరే ఉంటుండే, ఇప్పుడు అగ్నిగుండాలు వేరే ఉన్నాయి. అయితే రీసెంట్గా మల్లన్న స్వామి జాతర అవుతుంది కదా, అవును. అప్పుడు అగ్నిగుండాల నడిచేటప్పుడు కొంతమందిని వీడియోలు ట్రోల్ అయినాయి చాలా. అలాగే నడవకుండా పక్క నుంచి పోవడం, ఇళ్ళలా వద్దని చెప్పి భయం పడి ఇట్లా చాలా మంది ఉన్నారు. అంటే ఫేక్ అయ్యి ఉండి దేవుడు వస్తుండని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటున్నారు మరి వాళ్ళు? ఇక వాళ్ళ మనస్సుకు తెలిసి ఉంటే చాలు. ఇంకో మనము మోసం చేసేది ఒక వ్యక్తిని కాదు, దేవుడిని మోసం చేస్తున్నాం. సరే నువ్వు ఈడ సమాధానం చెప్పకుండా కానీ పైకి వెళ్ళినాక మాత్రం బరాబర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. కానీ వాళ్ళు ఫ్యూచర్ ఆలోచన చేస్తలేరు. ఏమవుతుంది దేవుడు అంటే ఏమంటారంటే ఒక దేవుడు వచ్చిండు అనగానే మేము ఫేమస్ అయిపోతామని చాలామంది ఇప్పుడు ఎగబడ్డారు, దీనికే ఎగబడ్డారు. బోనం ఎత్తుకోగానే మేము ఫేమస్ అవుతాం, అది దేవుడు కాదు. బోనం నువ్వు కాదు, ఇప్పుడు నేనే కాదు, ఎవరైనా ఎత్తుకోగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీరు సినిమాలల్లో టీవీలలో చూసినట్టయితే ఇప్పుడు ఏమంటారు ప్రోగ్రామ్స్లల్లో, డాన్స్ ప్రోగ్రామ్స్లల్లో అట్లా చూసినట్టయితే D3లోనో ఇట్లా ఉంటున్నాయి కదా, అట్లా ప్రోగ్రామ్స్లలో సిలిండర్లు కూడా ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు, ఒక బిందెల మీద బిందెలు ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రాక్టీస్ అట్లా అయిపోతుంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు అట్లా అయిపోతుంది. కానీ దేవుడు అంటే ఏంది అనే అవగాహన ఉండాలి, అనుభవం ఉండాలి, ఓర్పుతో ఉండాలి. దేవుడు ఊగుతారు, ప్రతి ఒక్క మనిషికి వైబ్ అనేది వస్తుంది. అది ఎంత మనము అంటే కాపాడుకుంటామో అంత మంచిది, లేకుంటే అదే మనకు కొడవలై గుచ్చుకుంటుంది ఇంకా అంతే. ఓకే, అంటే తప్పు చేస్తే ఎప్పటికైనా మనకు దేవుడి పైన చూస్తూనే ఉంటాడు.